హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా. యాక్చువల్గా బాటమ్ 3లో ఎవరెవరు ఉన్నారంటే లాస్ట్ 3లో హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా. బట్ హరీష్కు కొంచెం పాజిటివిటీ నెగిటివిటీ ఈక్వల్గా ఉంది కాబట్టి తను సేవ్ అయిపోయాడు. తనైతే అసలు బాగానే వచ్చాయి ఓట్స్, సేవ్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే తనకి చాలా బ్యాడ్ వచ్చిందండి. ఫస్ట్ అసలు అగ్ని పరీక్ష నుంచి వచ్చేటప్పుడు కళ్యాణ్కి, ప్రియాకే హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఎక్కువ క్రేజ్ కానీ దాని నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరే. బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లీస్ట్లో ఉన్నారు. కేవలం దానికి రీజన్ వాళ్ళ కళ్యాణ్కి అయితే అసలు తను ఏ గేమ్ ఏమీ లేదు, మాట్లాడడం కానీ ఏమీ లేదు. బట్ ప్రియాకి వచ్చేసి అయితే తను ఓవర్గా మాట్లాడడం, అందరి మీద అరవడం, ఇది కేవలం దీనివల్ల తనంతా తను చేసుకున్న పనికే ఇప్పుడు తను ఎలిమినేషన్ అయ్యిందండి ప్రియా. లేకపోతే మంచి కంటెస్టెంట్, మంచి ఒక 10 వీక్ అట్లీస్ట్ 10 వీక్స్ అయినా ఉండేది. కేవలం తన సొంత దానివల్లే ఇప్పుడు ఇలాగ ఎలిమినేషన్ అయ్యింది, ఇంటికి వచ్చింది. అండ్ తను గేమ్ కూడా అసలు ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం ఇలా చూసింది కాబట్టి ఫుల్ నెగిటివిటీ వచ్చింది. అండ్ బట్ రీసెంట్ 2-3 డేస్ నుంచి కొంచెం బాగానే ఉంటుంది. ఇలా వైల్డ్ కార్డ్ వాళ్ళు, నాగార్జున వాళ్ళు హింట్స్ ఇచ్చారు కదండి, లైక్ ఇలా అరుస్తుంది ఇలా అని చెప్పి. శ్రీజ ఇద్దరు కొంచెం మారారు, ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నారు. ఇంతకుముందు పోల్చుకుంటే నెగిటివిటీ కొంచెం తగ్గింది. బట్ ఎనీవే తనైతే ఎలిమినేషన్ అయిపోయిందండి. ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయింది, తను ఎలిమినేషన్ అయింది. లాస్ట్ బట్ 1 ఏమో కళ్యాణ్. తను కనుక ఇలాగే ఉంటే, మార్చుకోకుండా ఇలాగే ఉంటే తను కూడా ఈ నెక్స్ట్ వీకే ఎలిమినేషన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.